హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, దీని ముందు వీడియో అయితే చూసారు కదా, రాఖీ రోజు ఇంకా ఒక వీడియో ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకొక ఊరికి వెళ్తున్నామని చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. మా ఇంటికి వచ్చాము. సమ్మర్లో మేము మట్టి పోసాం కదా ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు. ఊర్లో పిల్లలంతా కలిసి మట్టి పోసారు కదా, చెట్ల కోసం అని చెప్పేసి ఎర్ర మట్టి. అప్పుడు పోసిన మట్టిలో బంతి మొక్కలు అయితే నాటామండి. ఇవి నర్సరీలో తీసుకొచ్చి నాటాము. పువ్వులు అయితే చాలా పెద్ద పెద్దగా వచ్చాయి. బంతి పువ్వులు ఇదిగోండి, చాలా చాలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. బంతి మొక్కలే కాదండి, ఇంకా అన్నీ అయితే వేసాము. మల్లె, మందార, ఇంకా ఏ కొమ్మలు తీసుకొచ్చి వేసినా కానీ తొందరగానే నాటుకున్నాయి. కొత్త మట్టి కదా, అందుకని చెప్పేసి ఏవి తీసుకొచ్చి వేసినా కొమ్మలు అయితే వర్షాకాలంలో నాటుకున్నాయి అన్నమాట. వేర్లతో పాటు ఏం తీసుకురాలేదు కొన్ని మొక్కలు. అవి కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే మల్లె చెట్టు అండి వెనకాల. ఇది మందార, ఒక రెక్క మందార ఉంటుంది కదా, ఎల్లో కలర్. ఇంకొకటి ఆరెంజ్ కలర్ కూడా తీసుకొచ్చాను, అది ఇంకొక సైడ్ వేశాను. ఇంకా అదైతే పూయలేదు నేను వచ్చిన టైంకి. అంతకుముందు అయితే పూసిందంట. ఇది మేము వచ్చిన రోజు అయితే ఎల్లో ఫ్లవర్ పూసింది. ఇవి అయితే గులాబీ అండి. ఇవి కూడా ఒక పూసిపోయాయి అన్నమాట. ఒక 5-6 రోజులు అవుతుంది అనుకుంటా. పూలంతా ఇది అయిపోయాయి. దీనికైతే ఒక 5-6 పూసుంటాయి. పింక్ కలర్. ఇంకొకటి వైట్ కలర్ ఉందన్నమాట. వైట్ కలర్ కూడా చాలానే పూసింది. కొత్త మట్టి అవడం వల్ల తొందరగా ఇదిగోండి. ఆరెంజ్ కలర్ అని చెప్పాను కదా, మందార. లిల్లీ, పింక్ కలర్ లిల్లీ ప్లాంట్స్. సిటీ రోజ్, పట్నం బంతి అంటారు కదా. ఇంకొక చిట్టి రోజ్ ఫ్లవర్. వైట్ కలర్ రోజ్, పింక్. ఇది కొంచెం ఆరెంజ్ కలర్ది కూడా తీసుకొచ్చాను అనమాట. ఇదిగోండి వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇలా పూసాయి. చెట్టు పెద్దగా అయిపోయిందండి. ఇదిగోండి రోజ్ ప్లాంట్స్కి ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయి, వైట్ కలర్వి. చాలా బాగా వచ్చాయి కదా. ఇది చుక్క మల్లె అంటాం కదా, చుక్క మల్లె చెట్టు అనమాట. ఆ సమ్మర్లో అయితే మొత్తం వాడిపోయింది, ఇప్పుడైతే ఫ్రెష్గా వచ్చి ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఇది సీత జడ అంటాము, మేమైతే సీత జడ అంటాం అనమాట. జడ కుచ్చులు కూడా అంటారు కదా, ఆ చెట్టు అనమాట ఇది. మనీ ప్లాంట్ వేసాను, ఇప్పుడే వస్తుందన్నమాట కొంచెం కొంచెం. ఇది ఫ్లవర్స్లో కడతారు కదండి, పూలల్లో ఏమంటారు దీన్ని, దవనం కాకుండా ఇంకొకటి ఉంటుంది కదా అది. ఇదిగోండి తమలపాకు చెట్టు వేసాను, ఇది ఎప్పుడు వస్తుందో మరి. ఇవైతే ఇంట్లో నారు పోసిన బంతి మొక్కలు, నారు పోసామన్నమాట. అమ్మ వాళ్ళు నారు పోసారు, అవి తీసుకొచ్చి ఇక్కడ నాటాము. ఇవి కూడా అనమాట, ఈ సీత జడ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చినవే. ఇది ఏంటి, పారిజాత చెట్టు అండి. ఇది పారిజాత చెట్టు పెద్దగా ఉంటుండే, దీన్ని కట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఇది తీగ మల్లె, మళ్ళీ వేసాను అనమాట. గుండు మల్లె ఉంది, బొడ్డు మల్లె, కానీ ఇది తీగ మల్లె వేసాను అనమాట. కనకాంబరం చెట్టు అయితే ఒక్కటే వేసాను, మళ్ళీ తీసుకురావాలి. ఇక్కడ నందివర్ధన కొమ్మ పెట్టాను, అది ఎగురొస్తుంది అనమాట. ఇది కూడా ఇంతకుముందు చూపించాను కదా, అదే. ఇవి బంతి మొక్కలు. ఇదిగోండి దవనం ఇక్కడ వేసాను అనమాట. ఇది ఇంకా సరిగా రావట్లేదు, దవనం కూడా వేసాము. ఇది నందివర్ధన చెట్టు అండి. ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే వేర్లతో తీసుకొచ్చాను అనమాట. ఇది తీసుకొచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. దీనికైతే మన సమ్మర్లో అయితే చాలా ఫ్లవర్స్ వచ్చాయి.
ఇది ఒకటి అయితే పాత చెట్టు, ఇది ఇంకొక గన్నేరు చెట్టు. 2 గన్నేరు చెట్లు అయితే ఇంతకుముందు ఉన్నవే అన్నమాట. ఇక్కడ ఇంకొక చుక్క మల్లె చెట్టు ఉందన్నమాట. ఇదిగోండి గన్నేరు చెట్టు. ఇదైతే చాలా పువ్వులు వచ్చాయి. బతుకమ్మ టైంలో కూడా ఇవి వైట్ కలర్ అయితే బతుకమ్మకు పెడతాము. దాంట్లోనే సపోటా చెట్టు కూడా ఉంది. ఇవి మా ఇంట్లో వెళ్ళిన చిక్కుడు బెండకాయలు. మార్నింగ్ కోసారంట బెండకాయలు, కానీ ఇంకా కనిపిస్తున్నాయి అన్నమాట. నాకైతే ఇంకా ఉన్నాయి కూడా, ముదిరిపోతాయని చెప్పేసి కోస్తున్నాను. ఇదిగోండి. మా ఇంట్లో అయితే దొంగ పడ్డారు, కానీ మేము ఏం అనలేకపోతున్నాం. మా మమ్మీ ఆడింది. మీరు ఎవరు అసలు? ఆ మేడం గారు మా అత్తయ్య గారు. హాయ్ అప్పు, హాయ్ అప్పు చెప్పు. అన్నీ ఇక్కడ దొంగలు అయితే మా ఇంట్లో పెద్ద దొంగలు, గజ దొంగలు పడ్డారు మా ఇంట్లో. ఇక్కడైతే మేము కూరగాయలు కోస్తుంటే మా అమ్మాయి అయితే అల్లరి చేస్తుంది. మా అమ్మాయి మాట్లాడుతుంది చూడండి. మేము కూరగాయలు అంటే దొంగతనం చేస్తున్నామంట. ఆమె చెప్తుంది ఏంటో. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇదే వీడియోలో ఆమె పువ్వుల గురించి మాట్లాడుతుందంట. చూడండి ఏం చెప్తుందో. బెండకాయని ఏంటో వింతగా చూపిస్తుంది. ఇదిగోండి గోర్చిక్కులు కూడా పూత పూస్తుందని చూపించారనుకుంటా ఇంతకుముందు. ఇది కూడా కొంచెం కొంచెం పిందెలు అయితే వచ్చాయి. దీంట్లోనే తోటకూర చెట్లు 2 మొక్కలు అయితే తీసుకొచ్చి వేసాను. అవి పెద్దగా ఉన్నాయన్నమాట. అవి ఒక 2 చెట్లు ఉంటేనే సరిపోతుంది కూరకి. అంత పెద్దగా ఉంటాయన్నమాట తోటకూర చెట్లు, పెద్దవి అవి. కొబ్బరి చెట్టు చూడండి, అది సర్కిల్ షేప్లో. హాయ్ ఫ్రెండ్స్, అప్పుడు సమ్మర్ సీజన్లో మేము ఎర్రమట్టి వేసాం కదా, మేము మా ఫ్రెండ్స్. ఆ వ్లాగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. అప్పుడు ఈ ఎర్రమట్టి వేయంగానే చిన్న చిన్న మొక్కలు వేసాము, బంతి మొక్కలు. అవి ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యి పువ్వులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నా హ్యాండ్ ఎంత ఉన్నాయి చూడండి, ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి. నా హ్యాండ్ కన్నా పెద్దగా ఉన్నాయి చూడండి. సర్కిల్ షేప్, కరెక్ట్ ఎగ్జాక్ట్ సర్కిల్ షేప్లో ఉన్నాయి అన్నీ చూడండి. ఇక్కడ ఎల్లో మందార చెట్టు ఉంది చూడండి. ఎల్లో కలర్ అయితే రేర్గా చూస్తూ ఉంటాము కదా. బంతి పువ్వు చూడండి ఇంతలా. ఇవి ఆయిల్ ఫ్లవర్స్. ఇంకేమున్నాయి? ఇక్కడ ఉంది వైట్ గన్నేరు చెట్టు అండి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన బంతి మొక్కల వీడియో అయితే అది 10 డేస్కి ముందు వచ్చినప్పుడు కొంచెం కొంచెం ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడైతే ఇవి పూర్తిగా విప్పుకున్నాయి. అన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఆ ఫ్లవర్స్ వచ్చి చెట్టు కిందికి బరువు మోయలేక కిందికి వంగిపోతుందన్నమాట. మాకైతే ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే మళ్ళీ 10 డేస్ అనమాట. 10 డేస్లో మా ఊర్లో అమ్మవారి సేవ ఉంటుంది. మా అమ్మవారిని చూపించాను కదా లాస్ట్ వీడియోలో. లాస్ట్ ఇయర్ చెట్ల కిందికి వెళ్ళామని చెప్పేసి వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్. తిప్పలమ్మ తల్లి త్రిపుర సుందరి దేవి ఉత్సవం అయితే ఉంటుంది, సేవ. అలానే బోనాలు అవన్నీ అయితే ఉంటాయన్నమాట. ఆ రోజు వరకు ఉంటాయో లేదో చూడాలి. అవైతే అప్పటి వరకు ఉంటే పూజకి డెకరేషన్కి అయితే ఉపయోగపడతాయి అనుకుంటున్నాము. ఇది రెడ్ అండి, పూసింది అయిపోయింది. రెడ్ పూసి రెడ్ అయితే చాలా రెడ్ కలర్ యాక్చువల్గా. ఫ్లవర్స్ అనేవి ఏ కలర్? చెట్టు ఉంది కదా, ఇందాక పింక్ కలర్. పింక్ కలర్, పింక్ కలర్ ఫ్లవర్స్. సీత జడ కుచ్చులు అంటారు. సీత జడ కుచ్చులు, పింక్ కలర్ ఫ్లవర్స్ అంట. అది తెలుసులే అందరికీ. ఇక్కడ ఆ ఫ్లవర్స్ ఎంతమంది, ఈ ప్లాంట్స్ ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి. కుక్కురుకు.
ఏం చెట్లు చెప్పండి. గోరెంట చెట్లు, మీరు కామెంట్ చేయాలి. గోరెంట చెట్లు, గోరెంట పూలు పూస్తాయి కదా. దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో తెలియదు, వైట్, పింక్. చెప్పాను కదా ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వేస్తానని, అవే ఇక్కడ తీసుకొచ్చి వేసామన్నమాట. పొట్ల చెట్లు పొట్లకాయలు ఉంటాయి కదా, నాకు ఇష్టం ఉండదు కర్రీ. ఇక్కడ చిక్కుడు, బీర. ఉంటాయి. ఇది దొండ చెట్టు, మీకు ఇది తెలుసా? దొండకాయ, గుండకాయ, నవ్వేనా గుండకాయ. దొండ చెట్టు, బెండ చెట్టు లేదు. బెండ చెట్టు అక్కడ ఉంది, చూపిస్తా. చూసినా ఎందాక చూడండి, అక్కడ ఫ్లవర్స్ వస్తున్నాయి. సమ్మర్లో నేను చిన్న తాడు కట్టి చూడండి దీనికి పందిరి కట్టిన, అది ఎట్లా చూడు అల్లుకుందో. యాక్చువల్గా నేను అప్పుడు దీని మీద కూర్చున్నా, ఇట్లా కిందికి వచ్చేసింది. దాని మీద ఇక్కడి నుంచి కిందికి వచ్చింది. ఇక దొండకాయలు ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇదండి రాఖీ రోజు మా వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.